హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చన్ను మై బేబీ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఆల్రెడీ జ్యువెలరీ కలెక్షన్లో పార్ట్ 1 నేను అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే రీసెంట్గా శారీస్ కలెక్షన్ కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అందరూ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ దాకా నా వీడియోస్ ఏమన్నా ఉంటే రీచ్ అవుతాయి, నా అప్డేట్స్ ఏమన్నా ఉంటే మీ దాకా రీచ్ అవుతాయి అన్నమాట. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవరా. అలాగే ఈ జ్యువెలరీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే నేను ఏం అప్లోడ్ చేశాను అన్నది మీకు తెలుస్తుంది. అలాగే ఎంత బడ్జెట్లో ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి కూడా డీటెయిల్గా తెలుస్తుంది. ఇది వచ్చి ఫస్ట్ జ్యువెలరీ ఈ వీడియోలోని. క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ జ్యువెలరీది. ఈ జ్యువెలరీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండర్ 200 ఆ రేంజ్లో అయితే ఇది నాకు వచ్చిందనమాట. సీజెడ్ స్టోన్స్తో అయితే డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లక్ష్మీ పెండెంట్ వచ్చింది, గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, చాలా బాగుంది క్వాలిటీ. నచ్చితే కింద కోడ్ ఇస్తాను. అలాగే ఇది వచ్చి సెకండ్ జ్యువెలరీ ఈ వీడియోలో. ఈ జ్యువెలరీ కూడా చాలా బాగుంది క్వాలిటీ పరంగా. అండ్ ఇప్పుడు దాకా మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఫస్ట్ పార్ట్ 1లో అప్లోడ్ చేసిన జ్యువెలరీ కానీ ఇది కానీ మొత్తం నేనేంటంటే సీజెడ్ స్టోన్సే చూపిస్తున్నాను. ఏవి ఆర్టిఫిషియల్ స్టోన్స్వి నేను చూపించిన, ఎందుకంటే అవి నేను తీసుకొని కూడా. ఆర్టిఫిషియల్ స్టోన్స్ ఏంటంటే దానికి మ్యాట్ ఫినిష్ వస్తుంది, షైనింగ్ ఉండదు, క్వాలిటీ కూడా అంత బాగోదు. సో అందుకని నేను అవి ప్రిఫర్ చేయను. ఏదైతే క్వాలిటీ బాగుంటాయి, పర్లేదు, ఆ అమౌంట్కి ఆ బడ్జెట్కి వస్తాయో అవి మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. ఇది కూడా అండర్ 250 ఆ రేంజ్లో వచ్చింది నాకు. ఆ 250 ఆ రేంజ్లో సీజెడ్ స్టోన్స్ వచ్చి గ్రీన్ కలర్ స్టోన్ నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఆ 250 ఆ రేంజ్లో సీజెడ్ స్టోన్స్ ఉన్న నెక్ పీసెస్, ఇయర్ రింగ్సే రావు, నెక్ పీసెస్ ఎక్కడి నుంచి వస్తాయి. నాకైతే ఇది బాగా అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను స్టైల్ చేసి చూపిస్తున్నా కదా, ఇది శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ దేనికైనా బాగుంటుంది. ఆ షైనింగ్ చూస్తారు కదా, చాలా బాగుంది లుక్ అయితే. నచ్చితే కింద కామెంట్ చేయండి, కోడ్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. హెవీగా ఎవరు క్యారీ చేయలేరు కదా, అందుకని. ఇది నా వీడియోలో వచ్చి థ్రాడ్ జ్యువెలరీ అనమాట. ఇది కూడా బాగుంది క్వాలిటీ. ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే డిజైన్ కొత్తగా ఉంది, మోడల్. అండ్ దాని ఫినిషింగ్ కూడా గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ స్టోన్స్ అన్నీ సీజెడ్ స్టోన్స్ వచ్చినాయి అనమాట. అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో అక్కడ లక్ష్మీ పెండెంట్ వచ్చింది కదా, దాన్ని ఎలివేట్ చేస్తున్నాను అనమాట. లుక్ అయితే చాలా బాగుంది. ఓన్లీ నెక్ పీసే కాదు, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అనమాట. సో అండర్ 550-600 ఆ రేంజ్లో నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ అంటే బయట అయితే సీజెడ్ స్టోన్స్లో అసలుకే రావట్లేదు, ఈవెన్ స్ట్రీట్ షాపింగ్లో కూడా రావట్లేదు. నాకైతే ఇది వర్త్ అని అనిపించింది. క్వాలిటీ పరంగా చెప్తున్నా. నేను జ్యువెలరీ పెట్టుకుని కూడా చూశాను, చాలా ఏమంటారు స్టడీగా ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్కడ బ్రేక్ అయ్యేటట్టు అనిపించలేదు. ఇంతలా చెప్తున్నానని చెప్పి పెయిడ్ ప్రమోషన్ అయితే అనుకోవద్దు. నాకు దీనివల్ల సింగిల్ రూపీ కూడా రాదు. ఏంటంటే నేను వీడియోస్ చేసుకుంటా ఏమంటారు, సో నాకు యూజ్ అయినాయి అనిపించినాయి, నేను షేర్ చేసుకుంటున్నా అంతే. నాకైతే బాగా నచ్చింది. క్వాలిటీ కూడా, ఫినిషింగ్ అన్నీ బాగున్నాయి. మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, కోడ్ అయితే ఇస్తా. ఇప్పుడు దాకా మీరు చూసిన అన్ని షార్ట్ హారమ్స్ ఆ టైప్లో చూశారు. ఇది లాంగ్ హారం అన్నమాట. ఇప్పుడు దాకా నా వీడియోస్లో ఎక్కడ లాంగ్ హారం నేను అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నాకు భయం అనమాట, ఎలా వస్తుందో ఏంటో. లాంగ్ హారమ్స్ అంటే చాలా కాస్ట్లీ ఉంటాయని. అలా ఏం లేదు, మీషోలో తీసుకున్నా లాంగ్ హారం అండర్ బడ్జెట్లో వచ్చింది. క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. స్టోన్స్ కూడా చిన్న ఉన్నాయి కదా, అవి ఆర్టిఫిషియల్ స్టోన్స్ అనుకుంటారేమో, కాదు, సీజెడ్ స్టోన్సే. ఏంటంటే కాసుల పేరు టైప్లో వచ్చి కింద లాకెట్ వచ్చింది, లక్ష్మీ హారం. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే ఇమేజెస్లో చూపించిన దానికన్నా రియల్గా బాగుంది. ఇందులో కొంచెం ఎల్లో గోల్డ్ అట్లా అనిపిస్తుంది జ్యువెలరీ, కానీ కాదండి. బయట జనరల్గా మనం గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ నాకు బయట కూడా అట్లాగే అనిపించింది. ఇందాక చూపించిన షార్ట్ హారం అండ్ లాంగ్ హారం రెండు పేర్ చేస్తే ఎలా ఉంటుందని సెట్ చేస్తున్నా. లాస్ట్లో స్టైల్ చేసి చూపిస్తా, లాస్ట్ దాకా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి, అప్పుడే ఏదైనా అప్డేట్స్ ఉంటే మీ దాకా రీచ్ అవుతాయి.
నేను ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తా. జనరల్‌గా చాలా చాలా కాస్ట్‌లీ పెట్టి మనం జ్యువెలరీ అయితే కొంటా ఉంటాము. ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటంటే గోల్డ్ చాలా రేట్ ఉంది కాబట్టి దాని జోలికి వెళ్ళాలనిపించట్లేదు. వెళ్ళలేం కూడా. అందరి సంగతి కాదు, నా సంగతి చెప్తున్నాను. అండ్ మనం జ్యువెలరీ అనేది కొంచెం కాస్ట్ పెట్టి కొన్నప్పుడు కొన్ని రోజులు రావాలంటే సీల్డ్ ప్యాకేజెస్ ఉంటాయండి. అవి తీసుకుని జ్యువెలరీని అందులో స్టోర్ చేసుకుని అవి బాక్సుల్లో పెట్టుకుని అరేంజ్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా జ్యువెలరీ అనేది పాడవదు, బ్రేక్ అవ్వదు. సో ఇది టిప్ అయితే పాటించండి. కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి ఏ జ్యువెలరీ అయినా పాడవకుండా. ఈ జ్యువెలరీ కూడా రీసెంట్గానే చాలా ట్రెండ్ అయ్యింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ జ్యువెలరీ కూడా అండర్ 600 ఆ రేంజ్లో అయితే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. పెట్టుకుంటే సింగిల్గా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట లుక్ అయితే. దీనికి వచ్చిన జుమ్కీస్ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియోలో ఇదే లాస్ట్ జ్యువెలరీ బట్ నాట్ లీస్ట్ అనమాట. ఎందుకంటే క్వాలిటీ పరంగా మొత్తం సీజెడ్ స్టోన్స్ వచ్చి లుక్ అయితే చాలా బాగుంటుంది పెట్టుకుంటే. నాకు బాగా నచ్చింది ఏంటంటే డిజైన్ బాగా నచ్చింది. అండర్ 600 ఆ ప్రైస్లో ఇయర్ రింగ్స్ విత్ సీజెడ్ స్టోన్స్ నెక్ పీస్ అయితే వచ్చింది. నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఎవరికైనా కావాలనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తున్నా. కింద కోడ్ అయితే అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు ఏ జ్యువెలరీ బాగా నచ్చిందో కూడా